నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది, నీ అప్పులను చూసి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను చూసి, నీ లేమిని చూసి, నీ అనారోగ్య పరిస్థితిని చూసి, నీ ఏ దీన స్థితిని చూసి సిగ్గుపడుతున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నీదేమో. ఒక రోజు తినడానికి కూడా చాలా కష్టతరంగా మారుతుందేమో నా ప్రియ సహోదరుడా. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో ఏమీ అర్థం కాని పరిస్థితి నీదేమో నా ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు నా ప్రియ దేవుని బిడ్డ. ఏలియాని కాకుల చేత పోషించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏలియాకున్న అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావేమో. ఒకవేళ అలాంటి అనుభవం నీది కాదేమో. తిండి తినడానికి కూడా లేని స్థితి నీదేమో నా ప్రియదేవుని బిడ్డ. ఏలియాని పోషించిన దేవుడే ఈరోజు నీ దేవుడు కనుక నిన్ను సిగ్గుపరచడు కనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రియదేవుని బిడ్డ. నీ పరిస్థితి ఏదైనా కానీ, నువ్వు వెళ్తున్న సమస్య ఏదైనా కానీ భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచు. అది ఎంత కష్టతరమైందైనా కానీ భయపడకున్న ప్రియదేవుని బిడ్డ. దేవుడే నీ యందు కార్యం జరిగిస్తాడు కనుక, ఎలాంటిదైనా కానీ దేవుడిని విడిచిపెట్టడు కనుక, దేవుడే నీకు ముందు నడిపిస్తాడు కనుక, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ అప్పుల్లో ఏ స్థితి అయినా కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచు. దేవుడే నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్.